నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని ఎస్సీ ఉపకులాలు అయిన మాల మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వతంగా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అలాగే పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా స్పోక్ పర్సన్ ఎడమ సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి ఎర్రోళ్ల ప్రశాంత్, కొత్తపల్లి మండల ఎస్సీ మోర్చా కార్యదర్శి బండారి శ్రావణ్ కుమార్, పశ్చిమ జోన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు తూర్పాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 2023 సంవత్సరంలో స్థానిక శాసన సభ్యులకు జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధి విధానాలు మేనిఫెస్టోలో కూడా రూపొందించినటువంటి మేనిఫెస్టోను చేవెళ్ళ అసెంబ్లీ లోపల అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యం లోపల వారి యొక్క అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని జాతీయ అధ్యక్షులు పిలిపించుకొని చేవెళ్ళ ఆ యొక్క ప్రాంతం నుండి ఒక ఎస్సీలకు ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. మేమైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీలందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి కూడా ఎస్సీలకు న్యాయం చేస్తామని ఆ రోజు చేవెళ్ళ యొక్క అక్కడ ప్రామాణికంగా అక్కడి నుండే ఈ యొక్క హామీలను కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు అభయహస్తం పథకం కింద, అంబేద్కర్ గారి అభయహస్తం పథకం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా, దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కూడా మేము ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఏదైతే హాస్టళ్ళు, ఏది కూలే దశలో ఉన్నటువంటి హాస్టళ్ళు ఉన్నాయో వాటన్నిటి కూడా పునర్నిర్మాణం చేస్తాం, దానికి కావలసిన నిధులు కూడా మేము అన్నీ కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ నిధులు ఉంటాయో ఆ కార్పొరేషన్ నిధుల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో కూడా మేము ముందుంటాం. ఆ ఉపాధి ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ పెట్టి యువతను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రతి ఒక్క ఏదైతే పేదలు ఉన్నారో ఎస్సీ లోపల వీళ్ళందరూ కూడా ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం. ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు కూడా మేము ఖచ్చితంగా ఆ 5 లక్షల రూపాయలు ఇచ్చి వారు ఇల్లు కట్టుకునే విధంగా కూడా మేము తోడ్పాటు ఉంటామని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీజేపీ ఒక ఎస్సీ మోర్చా ఆధ్వర్యం లోపల ఈరోజు కొండేటి శ్రీధర్ గారి రాష్ట్ర అధ్యక్ష ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని మండల కేంద్రాల లోపల కూడా తహసీల్దారులకు మీ యొక్క వినతి పత్రం ఇవ్వాలి. ఖచ్చితంగా కూడా మన డిమాండ్లు ఏవైతే చేవెళ్ళ లోపల డిమాండ్లు ఇచ్చిండో, ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీతో ఏదైతే డిమాండ్లు అనౌన్స్ చేయించిండో ఆ ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ను కూడా ఖచ్చితంగా అమలు చేసే విధంగా కూడా ఇప్పటికి ఎన్నికలు జరిగి 9 నెలలు కావస్తున్నది. 9 నెలలు అయిపోయి 10వ నెలలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క హామీలన్నిటి కూడా నెరవేర్చే విధంగా కూడా తహసీల్దార్లకు ఈరోజు కొత్తపల్లి మండల తహసీల్దార్ గారి మేమందరం కూడా ఆ డిమాండ్లు నెరవేర్చే విధంగా కూడా ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేసే విధంగా కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటి బీజేపీ ఒక ఎస్సీ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తాం. మేము అడుగుతూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీని, మీరు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు, దళితులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా 9 నెలలు కావస్తుంది, ఒక్క హామీ కూడా నెరవేర్చకపోను. కనీసం బడ్జెట్ లోపల కూడా ఈ ఎస్సీలకు గత ప్రభుత్వం ఏదైతే ఉందో సుమారు 33,500 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి రీసెంట్గా బడ్జెట్ లోపల కూడా కేవలం 31,500 కోట్లే కేటాయించి ఈ యొక్క ఎస్సీలను పూర్తిగా కూడా దిగజార్చే విధంగా, ఈ ఎస్సీల యొక్క ఏదైతే మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యొక్క బడ్జెట్ రూపొందించినని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కూడా మేము ముఖ్యమంత్రిని ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తాం. వెంటనే మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఈ యొక్క హామీలు ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. లేదంటే మాత్రం ఎస్సీ మోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి కూడా ఖచ్చితంగా
ఈ యొక్క 5-6 డిమాండ్లు కూడా మీరు అమలు చేయాలి, వెంటనే కూడా నెరవేర్చాలని ఈ యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.